వాట్ ఈస్ ద మార్క్స్ స్కోర్డ్ బై నియా ఇన్ మ్యాథమెటిక్స్? నియాకి మ్యాథ్స్లో వచ్చిన మార్కులన్నీ. ఇక్కడ వచ్చిన మార్కులన్నీ 105. ఇంగ్లీష్లో వచ్చిన మార్కులన్నీ 70. మిగిలింది ఎంత? 105 మైనస్ 70. 105 మైనస్ 70 ఎంత? 35 మార్కులు అడిగాడు. 35. ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ సార్, చిన్న కీ పాయింట్, ఇంపార్టెంట్ కీ పాయింట్. సార్ ఏంటి సార్ ఆ కీ పాయింట్ అంటే, మొత్తం మార్కులు 105, తనకు ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు 70. తనకు ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు 70. నా ఇక్కడ చూడండి సార్, ఇది సింపుల్ క్యాలిక్యులేషన్, కానీ ఒక మంచి ఇంపార్టెంట్ కీ పాయింట్ ఉంది. ఫస్ట్ థింక్, 105 అనేది 7 తోటి భాగింపబడుతుంది. 7 15 105. 70 అనేది 7 తోటి భాగింపబడుతుంది. 7 తోటి భాగింపబడుతుంది. ఇది 7తో భాగింపబడుతుంది, ఇది 7తో భాగింపబడుతుంది. ఆన్సర్ కూడా 7తో భాగింపబడాలి. ఆన్సర్ కూడా 7తో భాగింపబడాలి. కాబట్టి 65 కాదు, 88 కాదు, 95 కాదు. ఇది 7తో భాగింపబడుతుంది, ఇది 7తో భాగింపబడుతుంది, ఇది కూడా 7తో భాగింపబడాలి. మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ నెంబర్స్ కాబట్టి మీకు డైరెక్ట్గా 35 అని చెప్తున్నారు. పెద్ద పెద్ద న్యూమరికల్ వాల్యూస్కి మనం మోడల్స్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్? ఆన్సర్ 35. 105 మార్కుల ఎగ్జామినేషన్లో 70 మార్కులు ఇంగ్లీష్లో వస్తే, ఆ ఎగ్జామినేషన్లో 2 సబ్జెక్టులో ఉంటే మ్యాథ్స్ ఏమవుతుంది? 105 మైనస్ 70. What is the ratio of the marks scored by Krishna and Pujita in mathematics? Krishna and Pujita. Krishna and Pujita in mathematics. ఇక్కడ చూడండి సార్, కృష్ణ మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి? 35. పూజితకి ఎన్ని వచ్చింది? 71. దీని మధ్య రేషియో అడుగుతున్నాడు. రేషియో ఏంటి సార్? 35:71. 35:71. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా ఈజీగా మనకు అబ్జర్వేషన్ చూస్తే మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 35, ఇక్కడ 71. ఇక్కడ 35 మైనస్ 71. ఆర్ యు ఆల్ విత్ మీ? నా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడండి సార్, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ కూడా. ఇక్కడ 35 ఉంది, ఇక్కడ 71 ఉంది. 35లో ఏది ప్రధాన సంఖ్య ఉంది సార్? 7. అంటే లవంలో 7కు సంబంధించిన మల్టిపుల్ ఉండాలి. హారంలో ఏముంది? 71. 71 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ఆన్సర్ హారంలో 71 సంబంధించి ఉండాలి. ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను తీసేశారు. సార్ ఎందుకు సార్ తీసేశారంటే, ఇది 35, ఇది 71. డైరెక్ట్ ఆన్సర్ 35:71. కానీ కొంచెం మనం 100 feet డౌన్కి వెళ్తే 35 అనేది 7తోటి భాగింపబడుతుంది. కాబట్టి ఆన్సర్ లవములో 7తో భాగింపబడాలి. ఇది కాదు, ఇది కాదు, 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి. 71 అనేది ప్రధాన సంఖ్య, ఆన్సర్ 71 తోటి భాగింపబడాలి హారములో. కాబట్టి ఆప్షన్ బి. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఈ అబ్జర్వేషన్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై నియా ఇన్ మ్యాథమెటిక్స్? నియాకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? రైట్, 30. ఇది చూడండి సార్, నియాకి ఎన్ని మార్కులు వచ్చాయి? ఇక్కడ చూడండి. రైట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై నియా? నియాకి మొత్తం వచ్చిన మార్కులు, నియాకి మ్యాథ్స్లో వచ్చిన మార్కులు. నియాకి మ్యాథ్స్లో వచ్చిన మార్కులన్నీ 35. మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయి? 105. అంటే ఇది 35 డివైడెడ్ బై 105. 35 డివైడెడ్ బై 105. నియాకి మొత్తం వచ్చిన మార్కులు 105, మ్యాథ్స్లో వచ్చిన మార్కులు 35. కాబట్టి ఆన్సర్ ఎంత? 35 బై 105. 35 3s are 105. 1/3. 1/3 33.33. 33.33. నేను మొట్టమొదటి క్లాస్లో ఒక పాయింట్ అన్నాను సార్, హారంలో పవర్ ఆఫ్ 2 లేకపోయినా, పవర్ ఆఫ్ 5 లేకపోయినా, 2 and 5 పవర్ లేకపోతే ఆ డెసిమల్ వాల్యూస్ డిజిట్స్ రిపీట్ అవుతాయి అన్నాను. ఇక్కడ రిపీట్ కావట్లేదు. ఇది 36.36 ఎప్పుడు వస్తుంది సార్? ఇక్కడ మనకి ఇంకో షార్ట్ కట్ ఉంది. అదేంటి సార్?
1/9, 2/9 and so on up to 8/9. ఇది చూడండి సార్, 1/11, 2/11 and so on up to 10/11. 1/11, 2/11 and so on up to 10/11. 1/9, 2/9 and so on up to 8/9. 1/11, 2/11 and so on up to 10/11. now ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా మీరు శాతాలు చాలా ఈజీగా కనుక్కోవచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే 9/11 ఓల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్. 9/11 ఓల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్. 911 యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ ఎంత సార్? 911. హారంలో గనక 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయండి. 1 into 11, 11. 11.11. 2 times 11, 22.22. 3 times 11, 33.33. లవంలో ఏదైతే ఉందో దాన్ని 11 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయండి. 4/9, 4 times 11, right? 44.44. 8 times 11, 88.88. 88.88. హారములో 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయండి. అది రివర్స్ కూడా ట్రూ. ఇక్కడ హారములో 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయండి. హారములో 11 ఉంటే లవాన్ని 9 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయండి. 2 9ల 18.18. 3/11. 3 9ల 27.27. 10 9ల 90.90. హారములో 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయండి. హారములో 11 ఉంటే లవాన్ని 9 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయండి. ఇక్కడ 36.36 ఎక్కడ వస్తుంది? అది 4/11 ఉన్నప్పుడు వస్తుంది. కానీ డినామినేటర్లో 11 మల్టిపుల్ ఏం లేదు, అందుకే తీసేశారు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా దాంట్లో ఉన్న కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ నియాకి మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్కులన్నీ మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయి? 105. మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 35. 35 3ల 105 అంటే 1/3. 1/3 వాల్యూ ఎంత? 33.33. ఇక్కడ 3 ఉంది అని అంటే ఆ డిజిట్స్ రిపీట్ అవ్వాలి. రిపీట్ అవ్వట్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. వాల్యూలు మారినా ఇలానే ఆలోచించాలి మీరు. 36.36 అంటే అది 4/11 అని అర్థం. 1/11 అంటే 9.09. 4/11 అంటే 36.36. ఇది కింద 11 ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి రాదు. 9కి 11కి ఉన్న కాన్సెప్ట్ ఏంటి సార్? హారంలో 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయాలి. హారములో 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయాలి. హారంలో 11 ఉంటే లవాన్ని 9 తోటి లబ్ధం చేసి 2 సార్లు రాయాలి. అందరికీ అర్థమైంది కదా సార్?